అతడు ధనవంతుడు అని ఉంది కదా. యేసుప్రభు తన గురించి చెప్తూ ఒక మాట అన్నాడు కింద. ఏమన్నాడు అంటే 25వ వచనం, 10:25. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, లెక్క చేయరు ఎవరిని. మీకు డబ్బు ఉంటే అసలు ఎవరిని లెక్క చేయరు. మీ చుట్టూరు 10 మంది తిరుగుతుంటారు, 10 మంది తిరుగుతుంటారు. మీ ఫ్రెండ్కి అన్నీ మీరే కొనిస్తూ ఉంటారు. మీరే కింగ్. మీరు వేసుకునే డ్రెస్సులు ఫుల్. అసలు మీరు తిరిగేది బైక్, సూపర్ బైక్ కూడా తీసుకుంటారు. ఆ బైక్ సైలెన్సర్ పీకేస్తారు. అంతే అంటే మనం వెళ్తున్నట్టు జనాలకే తెలియదు, వాడు వెళ్తున్నాడు రా అది అంటుండాల. లేకపోతే అలాంటి బుల్లెట్ కొనుక్కుంటారు. అలాంటి కొంచెం వెనకెలా ఎత్తుకుంటూ చూసారా, వంగిపోయి గూని రేస్ గుర్రాలు అనమాట. రేస్ బైక్లు వేసుకొని వెరీ గుడ్, యవనస్తుల లక్షణాలు ఇవన్నీ యవనస్తుల లక్షణాలు అనమాట. రైట్, వెరీ గుడ్. అలా జనాలకు తెలియదు. ధనవంతుడు ఏంటి ఏ కార్యమైనా చేస్తాడు. అప్పుడు అందుచేత ఒకవేళ అతడు ధనవంతుడు, అతడు అలా మోకరించగలిగాడు. దేవుడు అన్నాడు, ఇదిగో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం సులభం అన్నాడు. ఇక్కడ సూది బెజ్జం అంటే మనం కుట్టే సూది, దానికి ఉన్న బెజ్జం కాదు. యెరూషలేములో 12 గుమ్మాలు ఉంటాయి. ప్రధాన గుమ్మం ఇటు ఉంటుంది, ఆ ప్రధాన రహదారి అటు ఉంటుంది. అక్కడున్న రహదారి ఇలా తిరిగి ఇలా లోపలికి రావాలి, ఇలా లోపలికి రావాలి. అలా రాలేక అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న రంధ్రాన్ని చేశారు గోడకి, అందులో నుండి దూరొస్తారనమాట. దాని పేరు సూది బెజ్జము. సూది బెజ్జం దాని పేరు. మన తెలుగులో ట్రాన్స్లేషన్లో సూది బెజ్జం అంటే చిన్న బెజ్జం ఒక గోడకి చేశారు. ఆ బెజ్జంలో ఒంటి దూరుతుంది. ఎలాగంటే ఒంటిని కూర్చోబెట్టి కాళ్ళు ఇలా చాపి తలకాయ ఇలా వంచి ఒంటిని లోపలికి ఇలాగా జాగ్రత్తగా అంటే ఒంటి దూరుతుంది అనమాట. అలాంటిది ఆ బెజ్జం. ఇప్పుడు ధనవంతులు ఒంటి మీద రకరకాలైన సంచులు వేసుకొని, వజ్రాలు, ముత్యాలు, వ్యాపారానికి సంబంధించిన డబ్బు, అన్ని వస్తువులు అన్నీ వేసుకొని సంచులు వేసుకొని వచ్చాడు ఒకడు. వేసి ప్రభు చూపెడతాడు అనమాట. ఇదిగో ఒంటె దూరటానికి కోసం ఒంటిని మోకరింపు చేశాడు ధనవంతుడు. ఆ ఒంటిలా అంటాను కానీ ఏమంటూ వస్తున్నాయి, సంచులు అడ్డొస్తున్నాయి. సంచులు తీసేస్తే ఒంటి లోపలికి వస్తుంది. ధనవంతుడు కూడా అంతే. ధనం మీద ఉన్న ఆశ తీసేస్తే అప్పుడు ఆడు లోపలికి వస్తాడు. అది యేసయ్య చెప్పిన అసలైన అర్థం. ఒంటి సూది బెజ్జంలోని కాదు అక్కడ అర్థం. ఆ ఒంటి మీద ఉన్న సంచులు తొలగిస్తే, ఆ ధనానికి సంబంధించిన ఆశ తొలగిస్తే, ఆ ఆశను వాడు కోల్పోతే అప్పుడు, ఎందుకంటే ధనాపేక్షే సమస్త కీడులకి మూలం.